ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయి మహాసమాధికి ముందు శ్రీ సాయి ఆశీర్వచనాలతో శ్రీ హేమాద్రి పంత్, శ్రీ దాసగుణ మహారాజులు శ్రీ సాయితత్వ ప్రచారము ప్రారంభించారు. ఆ తర్వాత ఎందరో సాయి భక్తులు శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతూ వచ్చారు. కొందరు రచనల ద్వారా, కొందరు కీర్తనల ద్వారా, మరికొందరు ఉపన్యాసాల ద్వారా శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతున్నారు. ప్రస్తుత కాలంలో ఉపన్యాసాల ద్వారా శ్రీ సాయితత్వ ప్రచారము కొనసాగించుతున్న సాయి భక్తులలో శ్రీ సాయికి బానిస అయిన రావాడ గోపాలరావు గారు ఒకరు. వీరు 1946లో శ్రీ రావాడ వెంకట్రావు మరియు శ్రీమతి రావాడ వెంకటరమణమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. వీరు తమ 54వ సంవత్సరంలో భారత ప్రభుత్వ సేవల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తన జీవితాన్ని శ్రీ సాయితత్వ ప్రచారానికి అంకితం చేశారు. శ్రీ సాయితత్వ ప్రచారంలో భాగంగా దేశ విదేశాలలో ఇంగ్లీషు, తెలుగు భాషలలో అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. వారు 2000 సంవత్సరంలో అమెరికాలో చికాగో పట్టణంలోనూ, 2003వ సంవత్సరంలో ఒర్లాండో పట్టణంలో జరిగిన విశ్వసాయి భక్తుల సమ్మేళనంలో పాల్గొని ఇంగ్లీషు భాషలో ఉపన్యాసాలు ఇచ్చారు. వారు తమ ఉపన్యాసాలలో అనేక ఆధ్యాత్మిక గ్రంథాల నుండి ఉదాహరణలను, శ్రీ సాయి సచ్చరిత్రలో శ్రీ హేమాద్రి పంత్ గారు తెలియజేసిన వివరాలను క్రోడీకరించుతూ మరియు తన స్వంత ఆలోచనలను ప్రస్తావించుతూ ఉపన్యాసాలు కొనసాగించడం వారి ప్రత్యేకత. గృహస్థులకు సాయి సలహాలు. గృహస్థులకు సాయి సలహాలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః. సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయంలో బాబా స్వయంగా అన్న మాటలు, నేను మీ అందరి హృదయాలలోనూ నివసిస్తున్నాను అని చెప్పుకున్నారు. 10వ అధ్యాయంలో తాను తన భక్తులకు బానిస అని చెప్పుకున్నారు. నా యజమాని సాయినాథుల వారు మీ అందరికీ బానిస అయినప్పుడు నేను కూడా మీకు బానిసనే. ముందుగా ఈ బానిస యొక్క నమస్కారాలు స్వీకరించమని వేడుకుంటున్నా. మన పూర్వీకులు గృహస్థాశ్రమ ధర్మాలని అనేక చెప్పి ఉన్నారు. వాటిలో ముఖ్యంగా మనుస్మృతి నుంచి మీ ముందు కొన్ని ధర్మాలని చెప్పబోతున్నాను. మనుస్మృతి 3వ అధ్యాయంలోని 1-2 శ్లోకాలు. యథా వాయుం సమాశ్రిత్య సర్వే జీవంతి జంతవః తథా గృహస్థమాశ్రిత్య వర్తంత ఇతరాశ్రమాః. యథా నదీ నదా సర్వే సాగరే యాంతి సంస్థితిం తథైవాశ్రమిణః సర్వే గృహస్థే యాంతి సంస్థితిం. ఏ రీతిగా సర్వజీవులు వాయువును ఆశ్రయించి ప్రాణములతో ఉంటున్నవో అదే రీతిగానే అన్ని ఆశ్రమాల వారు గృహస్థునిపై ఆధారపడి ఉన్నారు. ఏ విధంగా సమస్త నదీ నదములు సముద్రంలోని స్థితిని పొందుచున్నవో అదేవిధంగా అన్ని ఆశ్రమాల వారు అనగా బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ వాసులందరూ గృహస్థాశ్రమం నందే ఉనికి కలిగి ఉంటున్నారు అని మనం గ్రహించాలి. మనుస్మృతిలో ఇంకా ఇలాగ చెప్పబడింది, అతిథౌ తిష్టతి ద్వారీ హ్యాపో గృహ్ణాతి యో నరః ఆపోషణం
సురాపానం అన్నం గోమాంసభక్షణం. అతిథి ఇంటి వాకిట ముందు ఉండగా వానిని విడిచి గృహస్థు భోజనం చేయటం మహాదోషం. అట్టివారు పట్టిన ఆపోషణం సురాపానంతోనూ తిన్న అన్నం గోమాంసంతోనూ సమానం అని చెప్పబడింది. మరొక శ్లోకం 4లో అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధబాలకౌ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం. అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, బాలురు, రాజు, దైవము, గురుడు వీరి వద్దకు పోయేటప్పుడు వట్టి చేతులతో పోరాదు. ఏదో ఒక పండునైనా పువ్వునైనా తీసుకుని పోయి వారికి సమర్పించవలను. అలాగే ఇంకొక శ్లోకం 5, న వై స్వయం తదస్నీయాత్ అతిథిం అన్నభోజయేత్ ధన్యం యశస్యమాయుష్యం స్వర్గం చాతిథి పూజనం. అతిథికి వడ్డించిన ఏ పదార్థాన్ని గృహస్థు తాను భుజింపరాదు. అతిథి పూజ చేయవానికి ధన్యత, కీర్తి, ఆయుష్, స్వర్గము కరతలామకల అవుతుందని చెప్పబడింది. అలాగే శ్లోకం 6, అలాభేన విషాదీ స్యాత్ లాభే చైవ నహర్షయేత్ ప్రాణయాత్రికమాత్రః స్యాత్ మాత్రా స్పర్శాద్ వినిర్గతః. లభించిన వాటికై విచారించక, లభించిన వానిని చూసుకుని పొంగిపోక, లాభాలాభములను సుఖదుఖాలను కూడా సాక్షిగా ఉండి అనుభవిస్తూ సాంసారిక విషయాల్లో తగులుకొనకుండా గృహస్థు తన జీవితాన్ని సాగించాలి. అలాగే శ్లోకం 7, తృణాని భూమిరుదకం వాక్చతుర్థీ చ సూనృత ఏతాన్యపి సతాం గేహే నోచ్ఛిద్యంతే కదాచన. అతిథికి భోజనం పెట్టుటకు శక్తి లేకున్నా గృహస్థుడు అతిథిని ప్రియవాక్కులతో పలకరించి వానికి విశ్రాంతి కలిగి చేయటానికి పడక, దాహం తీరడానికి తీర్థము ఇచ్చి గృహస్థ ధర్మాన్ని పాటించాలి. ఇదే విధంగా హితోపదేశంలో శ్లోకం 8, రుణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా. పశువులు, భార్యాపుత్రులు, ఇళ్ళు వాకిళ్ళు ఇవి రుణానుబంధ రూపంగా వచ్చి రుణం తీరిపోగానే మళ్లీ మనిషిని వదిలి వెళ్ళిపోతున్నాయి. అందుచేత వివేకవంతుడైన గృహస్థుడు వాటి గురించి ఎక్కువగా ఆలోచించరాదు. భర్తృహరి గృహస్థాశ్రమంపై చెప్పిన మాటలు శ్లోకం 9, పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ చరంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం. పరుల కొరకే చెట్లు పళ్ళునిస్తున్నాయి కదా, నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి. అలాగే ఈ మానవ శరీరం ఇతరుల సేవలోనూ శ్రేయస్సు కొరకు ఉపయోగపడాలి అని గుర్తించుకోవాలి గృహస్థు. ఇకపోతే సాయి సచ్చరిత్రలో ముఖ్యంగా మనకి వైవాహిక జీవితంలో స్త్రీ బాధ్యత, వైవాహిక జీవితంలో పురుషుని బాధ్యత, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత చక్కగా వివరించబడినవి. వాటిని ఈ ఉపన్యాసం ద్వారా మీ అందరికీ తెలియచేయడమే నా ముఖ్య కర్తవ్యం.
సాయి సచ్చరిత్రలో గృహిణి ఇతరుల సొమ్మును ఆశించరాదు అన్న విషయాన్ని మనకి 1వ అధ్యాయం 13వ పేజీలో బాబా ద్వారకామాయిలో గోధుమలు విసురుతూ అన్న మాటలు. ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టిందా? ఎవరబ్బ సొమ్మని లూటీ చేస్తున్నారు అని తన బదులు గోధుమలు విసిరిన ఆ స్త్రీలను ఉద్దేశించి అన్నారు. గృహిణికి తన పుట్టింటి వారిచ్చిన స్త్రీధనము మీద సర్వహక్కులు ఉన్నవి. ఈ విషయాన్ని మనం సచ్చరిత్ర 47వ అధ్యాయం 386వ పేజీలో ఇచ్చిన సందేశం ద్వారా తెలుసుకుందాం. స్త్రీ తన భర్త మనసు నొప్పించకుండా తన పుట్టింటి వారిచ్చిన స్త్రీధనాన్ని భగవంతుని గుడి నిర్మాణానికి వినియోగించవచ్చును. అంటే ఆనాడే స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం అవసరమని చెప్పారు బాబా. ఇకపోతే స్త్రీ తన వివాహం తర్వాత పుట్టింటి వారిని మర్చిపోరాదు అనే విషయాన్ని 12వ అధ్యాయం 112వ పేజీలో చెప్పబడింది. నిమోన్కర్ భార్య తన పుట్టింటి వారిని చూడడానికి బేలాపూర్ వెళ్ళి వస్తానన్నప్పుడు ఆమె భర్త ఆమెకు ఒక్కరోజు మాత్రమే పుట్టింటి ఉండి రమ్మన్నారు. శ్రీ సాయి కలగచేసుకుని ఓ 4 రోజులు బేలాపూర్లో ఉండి బంధువులందరినీ చూసి తిరిగి షిరిడీకి రమ్మని చెప్పటం గృహిణి తన పుట్టింటి వారిని మర్చిపోరాదు అని చెప్పటమే కదా. తర్వాత భర్త బ్రతికి ఉండగా ప్రారంభించిన మంచి పనులు అతని భార్య భర్త మరణానంతరం కూడా కొనసాగించాలి. ఈ విషయాన్ని మనకి 6వ అధ్యాయం 57వ పేజీలో కనిపిస్తుంది. సాయి భక్తుడు అమీర్ షక్కర్ ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు ద్వారకామాయిలో చందనోత్సవం చేస్తూ ఉండేవాడు. అతని మరణానంతరం సాయి ఆశీర్వచనాలతో అమీర్ షక్కర్ భార్య ద్వారకామాయిలో చందనోత్సవం కొనసాగించింది. తర్వాత సంసార స్త్రీ లక్షణాల గురించి మనకి పత్తి నారాయణరావు గారు తెలుగులో అనువదించినటువంటి సచ్చరిత్రలో కనిపించదు. కానీ హేమాద్రి పంత్ మరాఠీ భాషలో రాసిన పుస్తకంలోను, ఇందిరా ఖేర్ ఇంగ్లీష్ భాషలో రాసినటువంటి పుస్తకంలోను, మణిగారు తెలుగులో తర్జుమా చేసినటువంటి పుస్తకంలోను, అచిలానంద సరస్వతి తెలుగులో తర్జుమా చేసిన పుస్తకంలోను ఈ విషయం మీరు చూడవచ్చు. అది 13వ అధ్యాయంలో క్షయవ్యాధితో బాధపడుతున్న భీమాజీ పాటిల్కి కలలో బాబా ఒక బడిపంతుల రూపంలో కనిపించి ఒక పద్యం ఒప్పచెప్పమని చెప్తారు. కానీ అతను చెప్పలేనప్పుడు బెత్తం తీసుకుని వీపు మీద కొడుతూ ఆ పద్యాన్ని వల్లె వేయిస్తారు. ఆ పద్యం యొక్క అర్థం ఏమిటంటే, ఇతరుల గృహాలకు వెళ్లాలంటే పాము తలపై పాదం మోపవలసి వచ్చినట్లు భావించే స్త్రీ, లోభి చేతి నుండి డబ్బులాగా అతి తక్కువగా మాట్లాడే స్త్రీ, ఇంట్లో ధనము లేకున్నా భర్తను సుఖపెట్టాలనుకునే స్త్రీ, ప్రశాంత మనసుతో భర్త మనసు నెరిగి నడుచుకునే స్త్రీ నిజమైన సతి అని సాయి ఆ పద్యం రూపంలో భీమాజీ పాటిల్ చేత వల్లె వేయించారు. తర్వాత సంసార స్త్రీ అతిథి మర్యాదలు సరిగా చేయాలి. ఈ విషయాన్ని మనం సాయి సచ్చరిత్ర 35వ అధ్యాయం 303వ పేజీలో బాలాజీ పాటిల్ నవాస్కర్ సంవత్సరికం రోజున అతని భార్య 100 మందిని భోజనానికి పిలిస్తే 300 మంది భోజనానికి వచ్చారు. అతిథి మర్యాదలు ఎలాగ చేయాలని కోడలు బాధపడుతుంటే అత్తగారు సాయి ఊదీని ఆ వంటల మీద జల్లి ఆ వచ్చిన 300 మందికి సక్రమంగా మర్యాదలు చేసి భోజనం వడ్డించి పంపించిన విషయంతో సంసార స్త్రీ అతిథి మర్యాదలు సరిగా చేయాలి, సాయి సహాయంతో చక్కగా చేయగలరని మనకి ఈ విషయం ద్వారా తేటతెల్లమవుతోంది. తర్వాత ఆకలితో ఉన్నవారికి లేక ఆకలితో ఉన్న ఏ ప్రాణికైనా అన్నం పెట్టాలి గృహిణి. ఈ విషయాన్ని శ్రీ సాయి 42వ అధ్యాయం 357వ పేజీలో లక్ష్మీబాయి సింధితో అన్న మాటలు గుర్తు చేసుకుందాం. ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేస్తోంది అని చెప్పి ఆమె తెచ్చిన రొట్టె కూరను ద్వారకామాయిలో ఉన్న కుక్కకు వేసి అన్న మాటలు కూడా మనం గుర్తు చేసుకుందాం. ఆ కుక్క ఆకలి తీర్చటం నా ఆకలి తీర్చడం వంటిదే. కుక్కకు కూడా ఆత్మ కలదు, ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరికీ ఆకలి ఒక్కటే. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే అన్నారు బాబా. ఈ విధంగా గృహస్థాశ్రమంలో గృహిణి బాధ్యతను శ్రీ సాయి మనందరికీ గుర్తు చేస్తున్నారు. తర్వాత సాయి సచ్చరిత్రలో వైవాహిక జీవితంలో స్త్రీ బాధ్యత ఎక్కువగా ఉంటుంది అని చెప్పబడింది. ముఖ్యంగా తల్లి రూపంలో స్త్రీ బాధ్యతలను సాయి సచ్చరిత్రలో అనేక చోట్ల వివరించబడింది. ఉదాహరణకి, పిల్లలు అనారోగ్యంతో ఉంటే తల్లి దేవీ దేవతలకు మొక్కుకోవాలి. ఈ విషయం మనకి ఎక్కడ తెలుస్తుందంటే, శ్యామ చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు వణి పట్టణంలోని సప్తశృంగి దేవతకు తన కుమారుడికి ఆరోగ్యం ప్రసాదించమని మొక్కుకుంది ఆ తల్లి. తర్వాత కమ్మరవాని భార్య
చేతిలో నుండి పిల్లవాడు జారి కొలిమిలో పడినప్పుడు ఆ తల్లి తన పిల్లవాడిని రక్షించమని సాయిని ప్రార్థించింది. తర్వాత హరిశ్చంద్ర పితళే భార్య తన కుమారుని మూర్ఛరోగం పోగొట్టమని ద్వారకామాయిలో సాయిని వేడుకుంది. ఇంకొక చోట బాబు తెండూల్కర్ వైద్య పరీక్షలో పాస్ కాలేడని జ్యోతిష్కులు చెప్తే తల్లి షిరిడీకి వచ్చి సాయిని ప్రార్థించి తన కుమారుడు వైద్య పరీక్షలో పాస్ అయ్యేలాగా సాయి నుండి ఆశీర్వచనాలు పొందింది. తర్వాత లక్ష్మీ కాపాడదే తన కుమారుడు ప్లేగ్ వ్యాధితో షిరిడీలో బాధపడుతుంటే శ్రీ సాయిని ప్రార్థించినప్పుడు శ్రీ సాయి ఆ ప్లేగ్ వ్యాధిని తన మీదకు తీసుకుని లక్ష్మీ కాపాడదే కుమారుణ్ణి రక్షించిన సంగతి మనందరికీ తెలిసిందే. తర్వాత ఈ సాయి సచ్చరిత్రలో తల్లి తన బిడ్డల్ని ఎలా చూసుకోవాలి అనేది మనకి 3వ అధ్యాయం 28వ పేజీలో చెప్పబడింది. అది సాయిబాబా యొక్క మాతృప్రేమ అనే విషయంలో చెప్పబడింది. బిడ్డకి ఎప్పుడు పాలు కావాలనో తల్లి గ్రహించి సకాలంలో బిడ్డకు పాలు ఇస్తుంది. తల్లి బిడ్డకు సరియైన సమయంలో కావలసిన రీతిలో దుస్తులు ధరింపజేస్తుంది. కానీ బిడ్డకు ఈ విషయాలు ఏమీ తెలియదు. అదే విధంగా సాయిమాత తన భక్తులకు అవసరాలని తీరుస్తూ ఉంటారు. తర్వాత గృహిణిగా ఇంకొక ముఖ్యమైన ధర్మాన్ని బాబా ఎక్కడ చెప్పారంటే, ఇంటి ఇల్లాలు 12 గంటల సమయంలో ఎవరైనా భిక్షకు వస్తే కాదనకుండా తన శక్తానుసారం భిక్ష ఇవ్వాలి. ఇది 33వ అధ్యాయం 284వ పేజీ. అప్పాసాహెబ్ కుల్కర్ని భార్య సాయిని పోలిన ఫకీరు తన ఇంటికి 12 గంటలకు భిక్షకు వస్తే ₹1 దక్షిణ ఇచ్చి తర్వాత తన భర్తకు చెప్పి తిరిగి ₹10 దక్షిణగా ఇప్పించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇంతవరకు మనం వైవాహిక జీవితంలో స్త్రీ బాధ్యతని మనం తెలుసుకున్నాం. సాయి సచ్చరిత్రలో పురుషుని బాధ్యతలు కూడా చెప్పబడింది. ముఖ్యంగా భర్త భార్యపై వ్యామోహం పెంచుకోరాదు అనే విషయాన్ని మనకి 27వ అధ్యాయంలో కనిపిస్తుంది. కాపాడ్దే అతను బారెట్లా, అమరావతికి ప్రఖ్యాతి చెందిన ప్లేడరు, ఢిల్లీ కౌన్సిల్లో మెంబరు, మంచి వక్త, ధనవంతుడు. అతనికి భార్యా వ్యామోహం ఎక్కువ. భార్యాభర్తలు ఇద్దరూ షిరిడీకి వచ్చినప్పుడు శ్రీ సాయి కాపాడేని తిరిగి వెళ్ళటానికి 4 నెలల తర్వాత అనుమతి ఇచ్చారు. అతని భార్యకు 7 నెలల తర్వాత అనుమతి ఇచ్చారు. కాపాడ్దే కళ్ల ముందే అతని భార్య ప్రాణాలు వదులుతున్న సమయంలో శ్రీ సాయి కాపాడ్దేకు జ్ఞానోదయం కలిగించి భార్యను బానిసలాగా చూడకూడదు, ఒక స్నేహితురాల్లా చూడాలని సలహా ఇచ్చారు. అలాగే భార్య బ్రతికి ఉండగా భర్త సన్యాసం తీసుకోరాదు అన్న విషయాన్ని మనకి 43, 44 అధ్యాయాల్లో చెప్పబడింది. బాపుసాబ్ జోగ్ రిటైర్డ్ పీడబ్ల్యూడీ సూపర్వైజర్. ఆయన 1909వ సంవత్సరంలో షిరిడీకి వచ్చి బాబాకి నిత్యము హారతిస్తూ తనకి సన్యాసాన్ని ప్రసాదించమని కోరాడు. బాబా అనుమతిని ప్రసాదించలేదు. కొద్ది రోజులు ఆగు అన్నారు. ఆ మాట అన్న 3 నెలల తర్వాత జోగ్ భార్య కాలం చేసింది. ఆ తర్వాతనే శ్రీ సాయి జోగుకు సన్యాసాన్ని ప్రసాదించారు. దీన్ని బట్టి మనకి తెలిసేది ఏమిటంటే, భర్త భార్య అనుమతి లేనిదే సన్యాసం తీసుకోరాదు, లేకపోతే భార్య చనిపోయిన తర్వాతనే భర్త సన్యాసం తీసుకోవచ్చు. ఈ విషయాన్ని మనకి సాయి సచ్చరిత్ర ద్వారా తెలుస్తోంది. తర్వాత పరస్త్రీ వ్యామోహం విడనాడాలి. శ్రీ సాయి సచ్చరిత్ర 49వ అధ్యాయం 403 పేజీ చూద్దాం. నానాసాహెబ్ చందోర్కర్ విషయంలో ఈ సంఘటన జరిగింది. ద్వారకామాయిలో శ్రీ సాయిని దర్శించడానికి బీజపూర్ నుండి ఒక భక్తుడు తన కుటుంబంతో వచ్చాడు. అందు ఘోషా స్త్రీ తన ముఖం మీదున్న ముసుగును తొలగించి బాబా పాదాలకు నమస్కరించింది. ఆ సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ సాయి ప్రక్కన ఉన్నారు. ఆ స్త్రీ అందమైన ముఖాన్ని చూసి నానాసాహెబ్కి మనసులో చాంచల్యం కలిగింది. బాబా సట్కాతో నానాసాహెబ్ చందోర్కర్ వచ్చిన దెబ్బ కొట్టి, నానా, అనవసరంగా చికాకు పడవద్దు, చెడు ఆలోచనలు మనసుల నుండి తొలగించుకో అని హితబోధ చేసి తన భక్తులను పరస్త్రీ వ్యామోహం నుండి దూరంగా ఉండమని సలహా ఇచ్చారు. తర్వాత గృహస్థు పరస్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము విడనాడాలి అన్న విషయాన్ని 14వ అధ్యాయంలో శ్రీ సాయి తన భక్తులకు ముఖ్యంగా చెప్పారు. మన పారమార్థికానికి ఆటంకాలు స్త్రీ, తర్వాత ధనము. ఈ స్త్రీ వ్యామోహం ఉన్నది లేనిది తెలుసుకోవడానికి శ్రీ సాయి తన పురుష భక్తులను పాఠశాలకు, అంటే రాధాకృష్ణ మా ఇంటికి పంపుతూ ఉండేవారు. తర్వాత తన భక్తుల నుండి రోజుకి 2-3 సార్లు దక్షిణ అడిగేవారు. నా ఉద్దేశంలో భార్య పంచదార వంటిది. ఇంటిలో పంచదార ఉండగా బయట నుంచి పంచదార పొందడంలో అర్థం లేదు.
బయట నుండి మనం పంచదార పొందితే అది మధుమేహ వ్యాధికి మూలం అవుతుంది కనుక మనము పరస్త్రీ వ్యామోహాన్ని విడనాడాలి అని నేను భావిస్తున్నా. వివాహ అనంతరము భర్త ధనము సంపాదించి కుటుంబాన్ని పోషించాలి. ఈ విషయాన్ని మనకి 26వ అధ్యాయం 220 పేజీలో గోపాల్ నారాయణ అంబేడ్కర్ కథలో మనకి తెలుస్తుంది. గోపాల్ నారాయణ అంబేడ్కర్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేసి తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్న డబ్బును ఖర్చు పెట్టి శ్రీ సాయి సహాయం కోసం షిరిడి వచ్చాడు. శ్రీ సాయి ఆ వ్యక్తికి 7 సంవత్సరాలు సహాయం చేయలేదు. ఆ వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు పడలేక ఆత్మహత్యకు పాల్పడినప్పుడు శ్రీ సాయి వారిని రక్షించి గృహస్థుగా సంసారంలో అతని బాధ్యతను గ్రహింపచేసి అతనికి జ్యోతిష్ శాస్త్రంలో మంచి ప్రావీణ్యత కలిగేలా ఆశీర్వదించాడు. ఆ తర్వాత అతను జ్యోతిష్ శాస్త్రం ద్వారా బాగా డబ్బు సంపాదించి తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపాడు. ఈ విధంగా శ్రీ సాయి సంసార జీవితంలో గృహస్థుని యొక్క పాత్ర చక్కగా తన భక్తులకి వివరించారు. భార్య మాటను భర్త గౌరవించాలి. ఈ విషయాన్ని మనం 29వ అధ్యాయం 243వ పేజీలో మనం చూడగలం. మద్రాసు భజన సమాజం విషయం చూడండి. భార్య తన శ్రీ సాయిని శ్రీరామచంద్రునిగా చూడగలిగాను అని చెప్పినప్పుడు ఆమె భర్త ఆమెను అవమానించాను. ఇది మంచి పద్ధతి కాదు అని శ్రీ సాయి ఆ వ్యక్తికి కలలో మంచి గుణపాఠం నేర్పారు. అలాగే 33వ అధ్యాయంలో 284వ పేజీ శ్రీ అప్పాసాహెబ్ కుల్కర్నీకి భార్య చెప్పిన విషయం. శ్రీ సాయి ఫకీర్ రూపంలోనే తమ ఇంటికి వచ్చినప్పుడు ₹1 దక్షిణ ఇచ్చిన విషయం భర్తకు చెప్పగా భర్త భార్య మాటపై గౌరవంతో ఆ ఫకీరు గురించి చిత్రే అనే స్నేహితునితో కలిసి ఠాణా పట్టణంలో వెతికి ఆ ఫకీర్ని కలిసి ₹10 దక్షిణ ఇచ్చిన సంగతి మనకు తెలుసు. దీని ద్వారా భార్య మాటలను గౌరవించాలని సాయి మనకి తెలియచేస్తున్నారు. భార్యాభర్తలు పెళ్లినాటి ప్రమాణాలని తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని బాబా చెప్పిన సంగతి మనం ఇప్పుడు చూద్దాం. 34వ అధ్యాయం 292వ పేజీ శ్యామ మరదల వృత్తాంతం. శ్యామ తమ్ముని భార్య అంటే బాపాజీ భార్య ప్లేగు వ్యాధితో బాధపడుతుంటే రాత్రివేళ బాపాజీ శ్యామ దగ్గరికి వచ్చి సాయి యొక్క సహాయాన్ని కోరడం ద్వారా ఆ విషయాన్ని సాయి తెలుసుకుని బాపాజీకి అతని భార్య పట్ల ఉన్న బాధ్యతకు సంతోషించి ఊదీని ఇచ్చి పంపేశారు. శ్యామను ఉదయం వెళ్ళి నీ మరదలను చూడు అన్నారు. ఈ విషయం ద్వారా మనకి తెలుస్తున్నది ఏమిటంటే భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు అది అర్ధరాత్రి అయినా భర్త తన బాధ్యతను గ్రహించి ఆమె ఆరోగ్యం కోసం పాటుపడాలన్న విషయం మనం గ్రహించాలి. మనం ఇంతవరకు వైవాహిక జీవితంలో భర్తకి ఉన్న బాధ్యత, భార్యకి ఉన్న బాధ్యతలు తెలుసుకున్నాం. ఇక తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత కూడా మనం గ్రహించాలి సాయి సచ్చరిత్ర నుండి. శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం 123వ పేజీ చూడండి. హర్దా నివాసి దత్తోపంతు 14 సంవత్సరాల కడుపు నొప్పి బాధతో బాధపడుతూ శ్రీ సాయిని ప్రార్థిస్తూ అన్న మాటలు. బాబా, ఈ కడుపు నొప్పిని నేను భరించలేకుండా ఉన్నాను. నేను ఎవరినీ హింసించలేదే, నా తల్లిదండ్రులను నేను ఎప్పుడూ అవమానించలేదే, మరి ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది? నాకు తెలియదు, నన్ను రక్షించు బాబా అన్నాడు. దీనివల్ల మనం తెలుసుకోవలసిన విషయం, మనం మన తల్లిదండ్రులను అవమానించరాదు. పాండురంగని చరిత్ర చూడండి. పుండలీకుడు తన యవ్వనంలో తల్లిదండ్రులను హింసించాడు, దానికి ఫలితాన్ని అనుభవించాడు. ప్రాయశ్చిత్తంగా తల్లిదండ్రుల సేవ చేసుకుని పాండురంగ విఠలని అనుగ్రహాన్ని కూడా పొందాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతని గ్రహించి జీవించాలి. తర్వాత మరణించిన తల్లిదండ్రులకు వారి కుమారులు యథావిధిగా ఉత్తరక్రియలు జరపవలను మరియు ప్రతి సంవత్సరం వారికి శ్రాద్ధక్రియలు చేయవలను. ఈ విషయాన్ని సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయం 89వ పేజీలో మనం చూడగలం. బాబా ఆశీర్వచనాలతో 1915లోనే గోవిందరాం బాలారాం మాన్కర్ షిరిడీకి వెళ్ళి అచ్చట తన తండ్రికి ఉత్తరక్రియలు చేసి బాబా ఆశీర్వచనాల్ని పొందాడు. తర్వాత 35వ అధ్యాయం 303వ పేజీలో శ్రీ సాయి ఆశీర్వచనాలతో బాలాజీ పాటిల్ నవాస్కర్ కుమారుడు తన తండ్రి చనిపోయినప్పుడు తన తండ్రికి కర్మకాండలు సరిగ్గా చేశాడు. తర్వాత శ్రీ సాయి సచ్చరిత్ర 4వ అధ్యాయం 37వ పేజీ చూద్దాం. భగవంతరావు క్షీరసాగర్ కథలో
భగవంతరావు క్షీరసాగరు తన చనిపోయిన తండ్రికి ప్రతి సంవత్సరం శ్రాద్ధం పెట్టడం మానివేసినప్పుడు శ్రీ సాయి వానిని మందలించి వాని చేత వాని తండ్రికి శ్రాద్ధం పెట్టించిన విషయం మనకు తెలిసిందే. ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మనం సచ్చరిత్రలో తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, తల్లిదండ్రుల మాటలను పిల్లలు గౌరవించి వారి మంచి పనులను మనం పూర్తి చేయాలి. తల్లిదండ్రులు ప్రారంభించిన మంచి పనులను పిల్లలు పూర్తి చేయాలన్న విషయం మనకి 40వ అధ్యాయం 340వ పేజీలో కనిపిస్తుంది. తల్లి పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలనే ఉద్దేశంతో పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంది. వాటి ఫలితము ఉద్యాపన అంటే అన్నదానం చేసినప్పుడే లభిస్తుంది. ఈ విషయం మనకి బివి దేవి గారి తల్లి 25-30 నోములు నోచుకుంది. తర్వాత ఆ బివి దేవు గారు మమాల్దారుగా అంటే తహసీల్దార్ ఉద్యోగం చేస్తూ తల్లి మాటను గౌరవించడానికి ఆ నోచిన నోములన్నిటికీ ఉద్యాపన అంటే అన్నదానం చేసి తల్లి ప్రారంభించిన మంచి పనులకి పూర్తి చేశారన్న విషయం మనం గ్రహించాలి. తర్వాత తండ్రి అనారోగ్యంతో ఉంటే కుమారుడు తండ్రి ఆరోగ్యం కోసం ప్రయత్నాలు చేసి తండ్రికి ఆరోగ్యం కలిగేలా చూడాలి. ఈ విషయం మనకి సాయి సచ్చరిత్ర 34వ అధ్యాయం 294వ పేజీలో కనిపిస్తుంది. హర్దా పెద్ద మనిషి ముసలివాడు. అతనికి 80 సంవత్సరాల వయస్సు. మూత్రకోశ వ్యాధితో బాధపడుతుంటే అతని కుమారుడు తండ్రిని ఆయన కర్మానికి వదిలివేయకుండా సాయి భక్తుల దగ్గర నుండి ఊదీని తీసుకుని వచ్చి నీటిలో కలిపి తండ్రి చేత త్రాగించెను. వెంటనే మూత్రకోశంలో ఉన్న రాయి కరిగి బయటికి వచ్చివేశను. ఈ విధంగా తన తండ్రి అనారోగ్యాన్ని తొలగించడానికి కుమారుడు పాటుపడిన విషయం మనకి అర్థమవుతోంది. ఇప్పుడు మనం పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. పిల్లలు తప్పులు చేయడం సహజం. పిల్లలను పెద్దవారు క్షమించాలి. అంతేగాని కక్ష కట్టరాదు. పిల్లల మీద పిల్లల్ని పీడించరాదు. ఈ విషయాన్ని మనకి సాయి సచ్చరిత్ర 35వ అధ్యాయం 302వ పేజీలో నిద్రపట్టని రోగి విషయంలో తెలుస్తుంది. బాంద్రా నివాసి కాయస్థు ప్రభుజాతి పెద్ద మనిషి చిన్నతనంలో చేసిన తప్పులకు అతని తండ్రి కక్ష కట్టి చనిపోయి తన కుమారునికి రాత్రి కలలో రోజూ కనిపిస్తూ తిట్లు శాపనార్థాలు ఇస్తూ ఉండేవారు. దీనివలన ఆ కుమారుడికి రాత్రివేళ నిద్ర ఉండేది కాదు. శ్రీ సాయి ఈ బాధను గుర్తించి ఆ కుమారుడికి ఊదీని ఇచ్చి ఆశీర్వదించారు. రాత్రి వేళ నుదుటి విభూది పెట్టుకుని తలగడ కింద కొంత ఊదీ పొట్లం పెట్టుకుని హాయిగా నిద్రపోయేవారు. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను ఆశీర్వదించాలి, కానీ వారిపై కక్ష కట్టరాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈ నా ఉపన్యాసాన్ని ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులు తమ ఎదిగిన పిల్లలను ప్రేమతో పండగలకు పిలిచి వారిని సంతోషపెడుతూ ఉండాలి. ఈ విషయాన్ని మనం శ్రీ సాయి సచ్చరిత్ర 40వ అధ్యాయం 343వ పేజీలో చూడవచ్చును. శ్రీ సాయి హోళీ పండగ సందర్భంగా హేమాద్రి పంతుకు కలలో ఒక సన్యాసి రూపంలో దర్శనమిచ్చి తాను మధ్యాహ్న భోజనానికి వస్తానని మాట ఇచ్చారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం పటం రూపంలో భోజన సమయానికి రావడం మన అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ హేమాద్రి పంతు ఆనాటి హోళీ పండుగ భోజనానికి తన 5 కుమార్తెలను, వారి భర్తలను, మనవలను, తన ఒక్క కుమారుణ్ణి, వాని భార్యను భోజనానికి పిలిచి తన పిల్లల అందరికీ సంతోషం కలిగించాడు. ఈ విధంగా సాయి సచ్చరిత్రలో గృహస్థాశ్రమ ధర్మాలు చెప్పబడ్డాయి. మనం వాటిని ఆచరించి శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందాలి. మనం అందరం కలిసి సాయినాథునికి జైకారం చెప్దాము. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సద్గురు సాయి రూప శ్రీ గణనాథ, సద్భక్తుల పూజలివే సాయినాథ. సద్గురు సాయి రూప శ్రీ గణనాథ, సద్భక్తుల పూజలివే సాయినాథ. సద్గురు సాయి రూప శ్రీ గణనాథ. ద్వారకామాయికే దత్తమోదుము, మా అంతరంగ నిలయమే సాయి పీఠము. ద్వారకామాయికే దత్తమోదుము, మా అంతరంగ నిలయమే సాయి పీఠము. బుద్ధుల నడి అక్షులను తెలిపించుము,
నొసగి మమ్ము కనికరించుము బుద్ధులనడి అక్షులను తెరిపించుము సత్య దృష్టి నొసగి మమ్ము కనికరించుము సద్గురు సాయి రూప శ్రీ గణనాథ సద్గురువై సత్యమునకు దారి చూపుము గురుపాదములను మదిని నిల్పెదము ఆనంద బాష్పములతో గడిపెదము ప్రేమయను గంధమును పూసెదము సద్గురువై సత్యమునకు దారి చూపుము గురుపాదములను మదిని నిల్పెదము ఆనంద బాష్పములతో కడిగెదము ప్రేమయను గంధమును పూసెదము సద్గురు సాయి రూప శ్రీ గణనాథ సాత్విక భావ సుమములనర్పించెదము ఏకాగ్ర చిత్తమును సమర్పింతుము సాత్విక భావ సుమములనర్పించెదము ఏకాగ్ర చిత్తమును సమర్పింతుము దృఢ విశ్వాస వస్త్రమును కప్పెదము సద్భక్తి అనే మొలనూలును కట్టెదము దృఢ విశ్వాస వస్త్రమును కప్పెదము సద్భక్తి అనే మొలనూలును కట్టెదము సద్గురు సాయి రూప శ్రీ గణనాథ శిరముల గురుపాదమున నుంచెదము భక్తి అనే చామరమును వీచెదము ప్రాణదేహ సర్వస్వము నీ తర్పణము నిత్యానిత్య భేదమును బోధించుము మా శిరముల గురుపాదమున నుంచెదము భక్తి అనే చామరమును వీచెదము ప్రాణదేహ సర్వస్వము నీ తర్పణము నిత్యానిత్య భేదమును బోధించుము సద్గురు సాయి రూప శ్రీ గణనాథ అంతర్ముఖమును మనమున కల్గజేయుము ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదింపుము అంతర్ముఖమును మనమున కల్గజేయుము ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదింపుము ఆద్యంతరహితమైన ఆది దైవము అనంత రూప షిరిడి సాయి సర్వదైవము ఆద్యంతరహితమైన ఆది దైవము అనంత రూప షిరిడి సాయి సర్వదైవము సద్గురు సాయి రూప శ్రీ గణనాథ సద్భక్తుల పూజలివే సాయినాథ సద్గురు సాయి రూప శ్రీ గణనాథ సద్భక్తుల పూజలివే